క్రీడాకారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న శాప్ చైర్మన్ రవినాయుడు వారి భవిష్యత్తే లక్ష్యంగా చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించిన కాకినాడకు చెందిన షేక్ యాసిన్ను ఆయన సన్మానించి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జగన్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదన్న మాజీ మంత్రి పీతల సుజాత మహిళల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వనితల రక్షణతో పాటు ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. బడ్జెట్ కేటాయింపులే ఇందుకు నిదర్శనమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలికల చదువు దేశానికి వెలుగు నినాదాలు ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ మహిళలు ర్యాలీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనాడు రీజనల్ స్థాయి ప్రతిభ పోటీలు జరిగాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4 సెల్ఫోన్లు, 5,60,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తూ దొరికిన మద్యం సీసాలను కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. 25 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను జేసీబీతో పగలగొట్టించారు. 776 లీటర్ల నాటు సారాను నేలమట్టం చేశారు. విదేశీ మద్యం సీసాల్లో స్థానిక మందును నింపి విక్రయిస్తున్న 2 వ్యక్తులను కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి తెచ్చిన విదేశీ బ్రాండ్ల ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, చందర్లపాడు మండలంలోని గ్రామాల్లో ఒకే రోజు 6 ఇళ్లను దొంగలు కొల్లగొట్టారు. గత 15 రోజుల నుంచి జరుగుతున్న వరుస దొంగతనాలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వైఎస్సార్ జిల్లా దిగువనపల్లిలో రైతు గంగిరెడ్డి హత్య కేసులో పక్క పొలానికి చెందిన ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సాగు విషయంలో గొడవపడి కొడవలితో దాడి చేసి హతమార్చినట్లు నిర్ధారించారు. కడప పెద్ద దర్గాలో సినీ నటి మెహరిన్ సందడి చేసింది. దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయగా ఆమెను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. మొదటిసారి దర్గాకు వచ్చిన ఆమె తన మనసుకు ఎంతో ప్రశాంతత లభించిందని తెలిపారు.